ఓకే. ఆసిలేటర్స్ కోసం చూద్దాము. ఆసిలేటర్స్ కోసం మనం ఫస్ట్ మాట్లాడుకునే ముందు ఆసిలేట్ అంటే పాజిటివ్ వాల్యూ ఉంటే నెగిటివ్ వాల్యూ అవ్వడం, నెగిటివ్ వాల్యూ ఉంటే పాజిటివ్, అలా ఆసిలేట్ అవుతూ ఉండడం. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్. ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ది ఏంటంటే ట్యాంక్ సర్క్యూట్ అంటాం, ట్యాంక్ సర్క్యూటు. థర్డ్ది ఏంటంటే ఫేస్ యాంగిల్. ఓకే, ఇవి నేర్చుకున్న తర్వాత దాని అప్లికేషన్ అనేది దానిలో నీవు ఏదైనా ఒక ఆసిలేటర్ కోసం వన్ టైప్ ఆఫ్ ఆసిలేటర్ కోసం నేర్చుకున్నప్పుడు అందులో ఫిట్ అయిపోవడం ఈజీ. ఇక్కడ ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ కోసం మాట్లాడినప్పుడు సాధారణంగా మనము అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటాం కదా, ఇది VCC ఇస్తాం అనుకో. ఇక్కడ కామన్ ఎమిటర్లో గమనించాల్సింది ఏంటంటే ఇన్పుట్ ఒక వేవ్ ఇచ్చావనుకో, అది ఆంప్లిఫై అవుద్ది, అంటే పెద్దదవుద్ది. కానీ సపోజ్ ఇన్పుట్ ఈ వేవ్ ఫామ్ ఇచ్చావు, అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసా? పెద్దది వస్తుంది. కానీ కామన్ ఎమిటర్లో చూసుకోండి ఇలా వస్తుంది. అంటే చూడండి, 0 నుంచి పాజిటివ్కి రైజ్ అయింది, ఇక్కడ 0 నుంచి నెగిటివ్కి రైజ్ అయింది. ఓకే, NPN ట్రాన్సిస్టర్లో జరిగేది ఇది, రైట్? ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటి? ఈ వేవ్కి ఎన్ని డిగ్రీలు తేడా? ఇదిగో ఇలా వచ్చింది కదా, బట్ ఇది అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన నువ్వు వేసినట్టయితే ఇలా వస్తే అదే ఫ్రీక్వెన్సీ వస్తుందిలే. ఇలా వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని డిగ్రీలు? 180 డిగ్రీస్. సో ఇన్పుట్కి అవుట్పుట్కి 180 డిగ్రీస్ తేడా ఉంటుంది. 180 డిగ్రీస్ అంటే ల్యాగ్లో ఉందన్నమాట, రైట్? ఇదొకటి. తర్వాత ఇక్కడే ఫీడ్బ్యాక్ కోసం కూడా నేర్చుకోవాలి. ఫీడ్ తినిపించడం వెనక, అంటే నోరు ముందు ఉంటుంది, వెనకాల తిప్పించడం కాదు, చెప్తా. ఫీడ్బ్యాక్, రైట్? ఆ ఫీడ్బ్యాక్ కూడా వెనక నుంచి ఎలాగో తినిపించలేము, మళ్ళీ వెనక నుంచి అంటే మళ్ళీ ఇంకొక 180 డిగ్రీస్ తీసుకొచ్చి చేతితో తినిపించాలి. ఫీడ్బ్యాక్ అనేది 2 రకాలు చెప్తా. ట్యాంక్ సర్క్యూట్ కోసం చూద్దాం. ట్యాంక్ సర్క్యూట్ అంటే ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ 2 ప్యారలల్లో కలుపుతూ కెపాసిటెన్స్కి సర్టెన్ వోల్టేజ్ ఛార్జ్ చేసి ఇండక్టెన్స్కి ప్యారలల్లో కనెక్ట్ చేసేస్తే ఏం జరుగుతుందో చూడండి. దీని ఎనర్జీ ఎంత? ఇనిషియల్గా ఇది ఇండక్టెన్స్ ఎట్ 0 కరెంట్ ఫ్లో ఇనిషియల్లీ. ఇక్కడ బికాజ్ ఆఫ్ ద వోల్టేజ్ ఇన్ ద కెపాసిటర్, what is the energy of CV square, right? Energy neither be created nor destroyed, first point. So let L is an ideal inductance, capacitance is also ideal capacitor. That means there is no any power drop, real power drop in these two elements. But ఈ కెపాసిటెన్స్ని ఎప్పుడైతే దీనికి ప్యారలల్గా కనెక్ట్ చేసామో, సో ఇంకోటి ఏంటంటే వెన్ ఎవర్ ద సర్క్యూట్ ఈజ్ enclosed, the voltage tries to push some electrons in the closed circuit.
సో ఇందులో ఉన్న ఎలక్ట్రాన్లు అనేది ఇలా ఫ్లో అవుద్ది. దట్ మీన్స్ వాట్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ వే. సో కరెంట్ ఈజ్ ట్రయింగ్ టు ఫ్లో ఇన్ దిస్ వే. సో ఇక్కడ వోల్టేజ్ అంతా కరెంట్ ఫామ్లో ఇందులో నుంచి ఇక్కడ ఈ ఎనర్జీ ఎంతైతే ఉందో అది ఇలాగా ఇందులో స్టోర్ అవుద్ది. ఎంత స్టోర్ అవుద్ది అంటే హాఫ్ Li స్క్వేర్. లెట్ టేక్ స్టోర్ అవుద్ది అన్నాను అంతే. కానీ జరిగేది ఏంటంటే అంచెలంచెలుగా ఇది కూడా ఇలాగ రిలీజ్ చేస్తుంది. రైట్? ఇలా స్టోర్ చేసుకుంటుంది. ఏంటి కరెంట్ ఫ్లో అయితే కదా స్టోర్ చేసుకుంటుంది. అగైన్ ఇప్పుడు ఇండక్టెన్స్లో ఎప్పుడైతే ఈ ఎనర్జీ స్టోర్ అయిందో ఆ ఎనర్జీ ఏం చేస్తుంది, సేమ్ ఆ ఎనర్జీ అనేది ఇలా కరెంట్ని ఫ్లో చేస్తుంది, కరెంట్ని ఇస్తుంది. అది కూడా క్లోజ్ అయిపోయింది కదా. సో ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇలాగే ఫ్లో అవుద్ది. ఇండక్టెన్స్ ఇలా తీసుకొని ఇక్కడ స్టోర్ చేసుకొని మళ్ళీ అలా, అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, ఇక్కడ స్టోర్ చేసుకుని అలా ఉంటుందని కాదు. ఇది కూడా ఇలా రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే రిలీజ్ చేసిందో ఇది ప్లస్ మైనస్ అయింది. ఫస్ట్ కెపాసిటెన్స్ ఏం చేసింది, ఈ డైరెక్షన్లో ఫ్లో చేసింది. లెట్ అది ఇలా ఉందనుకో, ఇలాగే ఉంటుంది, ప్యూర్ సైన్సాయిడల్. అగైన్ ఇలాగా అంటే ఇది ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఇలాగెళ్ళింది. రైట్? అదే టైంలో ఈ వోల్టేజ్ అనేది తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వచ్చింది కాబట్టే ఈ కరెంట్ డ్రాప్ కూడా పడిపోయింది. సర్టెన్ టైంలో ఇది పూర్తిగా కరెంట్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మైనస్ ఎప్పుడైతే వచ్చిందో దట్ కరెంట్ బికమ్స్ 0. నౌ ఇప్పుడు కెపాసిటర్ వంత్ అయింది. ఈ కెపాసిటర్ ఏమవుద్ది, ఈ సెట్ ఏంటంటే ఫస్ట్ 1 అమ్మా, ఇది 2. ఇప్పుడు ఈ కెపాసిటర్ అనేది ఇక్కడ ప్లస్ మైనస్ కదా, ఇలా ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే మనకి ఇలాగ వస్తున్న కరెంట్కి రివర్స్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఇప్పుడు ఫ్లో అవుతుంది కాబట్టి మనకి కరెంట్ డైరెక్షన్ రివర్స్ అయినట్టు. రైట్? అలాగే ఈ కరెంట్ ఇలాగొచ్చి ఇక్కడ ఎనర్జీ సేవ్ అయ్యి ఇలాగ వచ్చింది. ఇప్పుడు అగైన్ ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ప్లస్ మైనస్ వోల్టేజ్ స్టోర్ అయినట్టు. అగైన్ ఈ బ్యాచ్ ఆఫ్ సోర్స్ వల్ల నీకు మళ్ళా ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో వస్తుంది, అంటే పాజిటివ్ అనుకున్నాం. సో ఇక్కడ ట్యాంక్ సర్క్యూట్ జనరేట్స్ ప్యూర్ సైన్ వేవ్. ఓకే, ఇఫ్ దీస్ 2 ఎలిమెంట్స్ ఆర్ ఐడియల్ కండిషన్. మరి ఈ సైన్ వేవ్ని ఎలా బయటికి తెస్తావంటే, సపోజ్ కావాలంటే ఇక్కడ ఒక కాయిల్, దీనికి మ్యూచువల్లీ కపుల్డ్ కాయిల్ పెట్టుకొని బయటికి తేవచ్చు. రైట్? సో ఇది ట్యాంక్ సర్క్యూట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫేజ్ యాంగిల్. ఫేజ్ యాంగిల్కి వచ్చేసరికి ఇది రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ తీసుకుందాం. ఫస్ట్ ఏసీ ఇస్తున్నాము. ఇక్కడ ఇది ఆర్సి. సో సపోజ్ ఇది వోల్టేజ్ అనుకోండి, ఇది కరెంట్. ఈ కరెంటు ఈ వోల్టేజ్కి అరౌండ్ యాక్చువల్గా ప్యూర్ కెపాసిటెన్స్ అయితే 90 degrees లెంత్ ఉంటుంది. బట్ ఇది లెట్ తీటా 60 degreesకి అరేంజ్ చేసాం. ఓకే, తెలుసు కదా, తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ XL/R. రైట్? ఇదొక ఫేజ్ షిఫ్ట్. 90 degrees పెట్టచ్చు, బట్ 90 degrees పెట్టడం వల్ల సేఫ్ సైడ్లో ఉండదు. ఎందుకంటే ప్యూర్ ఒక రెసిస్టెన్స్ దానికి సిరీస్లో ఉంటే కానీ కెపాసిటెన్స్ సేఫ్లో ఉండదు, సడన్ కరెంట్ ఫ్లో అవుతాయి కదా. సో ఇది ఫేజ్ షిఫ్ట్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్, అంతేనా? ఓకే, ఫేజ్ యాంగిల్, ఇది ఫేజ్ యాంగిల్. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి తెలుసా? ఇదొక యాంప్లిఫైర్. రైట్? ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. అవుట్పుట్లో కొంత ఇంత చిన్న ముద్ద తీసుకొచ్చి ఇన్పుట్లో మిక్స్ చేయడం, దీన్ని ఫీడ్బ్యాక్ అంటాం. దీన్ని ఇలాగా ఒక మిక్సర్ పెట్టి పెడతాం.
మిక్సర్ అంటే మనం షాప్లో తయారు చేసే మిక్సర్ కాదు, తినడానికి కారం బూందీ కాదు. ఇది ఒక కంబైన్డ్ నెట్వర్క్, కంబైన్డ్ ఒక ఎలిమెంట్. అంటే అవుట్పుట్లో కొంత చిన్నది తీసుకొచ్చి ఇన్పుట్లో ఇవ్వడం అన్నమాట. ఇది 2 రకాలు. ఈ 2 రకాల్లో ఒకటి ఏంటంటే నెగటివ్ ఫీడ్బ్యాక్, ఇంకోటి పాజిటివ్ ఫీడ్బ్యాక్. నెగటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాంప్లిఫైయర్స్. పెద్దది చేసే దాంట్లో యాంప్లిఫైయర్లో వాడతాం నెగటివ్ ఫీడ్బ్యాక్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్డ్ ఇన్ ఆసిలేటర్స్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్డ్ ఇన్ ఆసిలేటర్స్. పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ చూడండి, నీకు ఇన్పుట్లో ఒక వేవ్ ఇస్తే దానికి మిర్రర్ ఇమేజ్ వచ్చింది. అంటే దీనికి 180 degrees. అంటే ఇది పాజిటివ్ ఇస్తే ఇది నెగిటివ్ వచ్చిందని అర్థం. సో ఈ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాం అనుకో, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు. ఓకే, దట్ ఈస్ ఫర్ యాంప్లిఫైర్స్. యాంప్లిఫైర్లో చాలా రకాలు ఉన్నాయి. అది 4 types ఉన్నాయి, చాలా రకాలు కాదు. వోల్టేజ్ ఫీడ్బ్యాక్, వోల్టేజ్ ఇన్పుట్, కరెంట్ మిక్సింగ్, కరెంట్ శాంప్లింగ్, ఆ రకాలు ఉన్నాయి. అది ఫీడ్బ్యాక్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఆసిలేటర్స్ కోసం మాట్లాడినప్పుడు ఆసిలేటర్లో అవుట్పుట్ తీసుకొచ్చి ఇన్పుట్లో ఇస్తాం, కానీ అవుట్పుట్లో వచ్చిన సిగ్నల్ మస్ట్ బీ ఇన్ ఫేజ్ విత్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్లో ఇన్ ఫేజ్లో ఉండాలంటే దీన్ని మరలా ఇంకొక 180 degrees ఫేజ్ షిఫ్ట్ చేస్తే ఇలా వస్తుంది. దీనికి మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో ఒక ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ పెడతాం. ఆ ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ ఎన్ని రకాలుగా పెడతామో ఇప్పుడు చూద్దాం. అందులో రకాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక రకం చెప్తా. ఒకటి ఏంటంటే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. ఇంకోటి హార్ట్లీ ఆసిలేటర్. ఇంకోటి కాల్పిట్స్ ఆసిలేటర్. ఇది ఆర్సీలో 2 రకాలు, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. ఇంకోటి ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో 2 రకాలు, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, ఇంకోటి ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. అలాగే ఎల్సీ ఆసిలేటర్ ఉంది. ఇది ఆర్ఓసి అంటే రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ కాంబినేషను, ఎల్సీ అంటే ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ కాంబినేషను. ఇదేంటంటే ఇందులో 3 రకాలు ఉన్నాయి. హార్ట్లీ పేరు సైంటిస్ట్ పేరే, ఇంజనీర్ పేరు అనుకోండి. ఇంకోటి కాల్పిట్స్ ఆసిలేటర్, రైట్. ఇంకోటి ఏంటంటే క్లాప్ ఆసిలేటర్. ఎల్సీ ఆసిలేటర్లో 3 types. ఒకటి హార్ట్లీ ఆసిలేటర్, ఇంకోటి కాల్పిట్స్ ఆసిలేటర్, ఇంకోటి క్లాప్స్ ఆసిలేటరు. హార్ట్లీ క్లాప్స్ మనం చూస్తాం. హార్ట్లీ అంటే హెచ్ కదా, హెచ్ మెంట్ ఫర్ ఇండక్టెన్స్. హెచ్ సింబల్ దేనికి? ఇండక్టెన్స్. ఎల్కి యూనిట్ ఏంటి? హెడ్జెస్ కదా. నో హెడ్జెస్ కాదు, హెచ్ ఇండక్టెన్స్కి హెన్రీ. కాల్పిట్స్కి వచ్చేసరికి సి కదా వచ్చింది, కెపాసిటెన్స్. సో అంటే హార్ట్లీ ఆసిలేటర్లో ఎల్సీ ఇస్తాం, ఎల్సీ ఆసిలేటర్ తయారు చేస్తాం, కానీ హార్ట్లీ ఆసిలేటర్లో ఎల్ అనేది 2 స్ప్లిట్గా 2గా స్ప్లిట్ చేస్తాము. అదే కాల్పిట్స్లో కెపాసిటెన్స్ని 2 కెపాసిటెన్స్ వాడతాము, ఒక ఇండక్టెన్స్ వాడతాం. ఇక్కడ ఒక హార్ట్లీ ఆసిలేటర్లో 2 ఇండక్టర్స్, మ్యూచువల్లీ కపుల్డ్ ఇండక్టర్స్ వాడతాము, ఒక కెపాసిటెన్స్ వాడతాం, అంతే, సింపుల్. నెక్స్ట్ ఇంకోటి క్రిస్టల్ ఆసిలేటర్. క్రిస్టల్ అనే క్వార్ట్జ్ మెటీరియల్ దొరుకుతుంది మీకు. దాన్ని ప్రెస్ చేస్తే షేక్ అవుద్ది. దానికి ప్రెస్ చేస్తే సప్లై అదే అవుట్పుట్ వస్తుంది. దానికి నువ్వు సప్లై ఇస్తే షేక్ వైబ్రేట్ అవుద్ది. సో అది క్రిస్టల్ అనే ఒక మెటీరియల్ ఉందిలేండి. ఆ మెటీరియల్ పేరే క్రిస్టల్. దానికి అందుకని క్రిస్టల్ ఆసిలేటర్ అంటాం, రైట్. దిస్ ఈస్ ద సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఆసిలేటర్స్. అయితే ఇక్కడ 2 పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అన్నాను కదా.
పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇక్కడ ఒక చిన్న థియరీ ఒకటి వస్తుందిలేండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్లో ఆర్ డీజనరేటివ్ బ్రేకింగ్ అని కూడా డీజనరేటివ్ ఫీడ్బ్యాక్ కూడా అని అంటాం. డీజనరేటివ్ బ్రేకింగ్ ఫీడ్బ్యాక్, బ్రేకింగ్ కాదు, బ్రేకింగ్ అనేది మీకు డీజనరేటివ్ బ్రేకింగ్ డీసీలో వస్తుంది, డీసీ మెషిన్స్లో మనం వాడతాము. ఇక్కడ వరుసగా చెప్తాను, నోట్ చేసుకోండి కావాలనుకుంటే. ఇన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ది ఫీడ్బ్యాక్ ఎనర్జీ ఏమవుతుందంటే, ఫీడ్బ్యాక్ ఎనర్జీ ఎయిదర్ వోల్టేజ్ ఆర్ కరెంట్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎనర్జీ అంటే వోల్టేజ్ ఆర్ కరెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫేస్ విత్ ద ఇన్పుట్ సిగ్నల్ అండ్ దస్ అపోజిట్. అందుకే ఈ ఇన్పుట్ సిగ్నల్ మిక్స్ చేస్తాం కదా, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. చెప్పాను కదా, ఇలాగుంటే ఇదేమో ఇలా అవుట్ ఆఫ్ ఫేస్ ఉంటుంది, 180 degrees ఫేస్ షిఫ్ట్లో ఉంటుంది. ఇది యాంప్లిఫైరు, ఇది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైరు. ఓకేనా. ఇన్పుట్ అవుట్పుట్ 180 degreesలో ఉంటుంది. నెగిటివ్ ఫీడ్బ్యాక్ రెడ్యూసెస్ గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్. గెయిన్ ఉంది కదా, ఓవరాల్ గెయిన్ విల్ డిక్రీస్. ఓవరాల్ గెయిన్ విల్ డిక్రీస్, గెయిన్ తగ్గిపోద్ది. రైట్. ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ద డిస్టార్షన్, నాయిస్ అండ్ ఇన్స్టెబిలిటీ. స్టేబుల్గా లేని దాన్ని కూడా తగ్గిస్తుంది. అంటే ఇన్స్టేబుల్లో ఉందనుకోండి, ఆ ఇన్స్టెబిలిటీని కూడా రెడ్యూస్ చేసి స్టేబుల్గా తెస్తుంది. అంటే నాయిస్ తగ్గిస్తుంది, డిస్టార్షన్. నాయిస్ ఇన్ ది సెన్స్ మధ్యలో బోల్డ్, అంటే నాయిస్ అంటే ఓన్లీ మనం మాట్లాడే నాయిస్ కాదు, ఇందులో కూడా మామూలు ఈ సిగ్నల్ కాకుండా వేరే సిగ్నల్, ఈ చిన్న సిగ్నల్స్ ఉంటాయి, అవి కూడా దీనికి నాయిస్ డిస్టార్షన్ అనమాట. నాయిస్ సిగ్నల్ అది డిస్టార్ట్ చేస్తుంది, దాన్ని కూడా తగ్గిస్తుంది నెగిటివ్ ఫీడ్బ్యాక్లో. దిస్ ఫీడ్బ్యాక్ ఇంక్రీజెస్ బ్యాండ్ విడ్త్ అండ్ ఇంప్రూవ్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్. ఇక్కడ ఏంటంటే బ్యాండ్ విడ్త్ పెరుగుతుంది నెగిటివ్ ఫీడ్బ్యాక్లో, బ్యాండ్ విడ్త్ ఇంక్రీజెస్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్ ఉంది కదా, ZI అండ్ Z అవుట్పుట్ విల్ ఇంక్రీజ్. ఇది డ్యూ టు దీస్ అడ్వాంటేజెస్. అసలు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ ఎందులో వాడతాం అంటే యాంప్లిఫైర్స్లో వాడుతాం. మీరు రాసుకోండి అంతే, అర్థమవుద్ది, డోంట్ వరీ. రైట్. సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఇది యాంప్లిఫైరు, ఇది అవుట్పుట్ కదా, ఇది ఇన్పుట్. ఈ అవుట్పుట్ తీసుకొచ్చి దీని ద్వారా ఇక్కడ మిక్స్ చేస్తున్నాము. రైట్. నువ్వు ఇన్పుట్ సిగ్నల్ ఇలాగిస్తే అవుట్పుట్ సిగ్నల్ ఇలాగ వస్తుంది. రైట్. దీన్ని తీసుకొచ్చి రెండు మిక్స్ చేస్తున్నాం. ఈ రెండు మిక్స్ చేసి అగైన్ యాంప్లిఫైరు, ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఓకే. నెక్స్ట్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ రీజనరేటివ్ ఫీడ్బ్యాక్ రాసుకోండి. ఇక్కడ దానికి అన్ని ఆపోజిట్. ఫీడ్బ్యాక్ ఎనర్జీ ఏమవుద్ది? ఫీడ్బ్యాక్ ఎనర్జీ ఏంటంటే వోల్టేజ్ ఆర్ కరెంట్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్కి ఇన్ ఫేజ్లో ఉంటుంది. అంటే నువ్వు ఇలా వచ్చిందనుకో, ఇది యాంప్లిఫైర్ అనగానే ఇలాగే వస్తుంది. కానీ దీన్ని నువ్వేం చేస్తావంటే ఇక్కడ ఇది కన్వర్ట్ చేస్తుంది. ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కదా, దీన్ని ఇంకొక 180 degrees ఫేస్ షిఫ్ట్ చేసి ఇన్పుట్లో కలుపుతుంది. ఇది ఇన్పుట్ అవుట్పుట్. ఓకే. సో డ్యూ టు దిస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇంక్రీజెస్ గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్. వోల్టేజ్ గెయిన్ మాత్రం ఓవరాల్ గెయిన్ మాత్రం పెరుగుతుంది. ఏతో చూపిస్తాం గెయిన్ని. ఆల్సో ఇంక్రీజెస్ డిస్టార్షన్ పెరుగుతుంది.
నాయిస్ పెరుగుతుంది, తర్వాత ఇన్స్టెబిలిటీ కూడా పెరిగిపోద్ది. సో ఇవన్నీ ఈ తగ్గాలి యాక్చువల్గా, ఇది ఒక్కటే పెరగాలి. ఓకే, బట్ పెరుగుతాయి తప్పదు. అంటే మన ఒక డిఫరెంట్ అప్లికేషన్స్ వల్ల డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. సో డ్యూ టు దిస్ డిసడ్వాంటేజ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ యాక్చువల్గా ఇన్ యాంప్లిఫైర్స్ అంత ఎక్కువగా వాడం. బట్ ది యాక్చువల్గా దీన్ని వాడేది యాంప్లిఫైర్స్లో వాడం, ఆసిలేటర్స్లో వాడతాం. ఈ క్యారెక్టర్ని ఆసిలేటర్స్లో వాడతాం, రైట్. సో నెక్స్ట్ దీనిలో మనము 1 by 1 ఆసిలేటర్స్ కోసం నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక క్రైటీరియాని కనుక్కున్నాడు. బార్క్హౌసెన్ క్రైటీరియా. ఇది ఏంటంటే AB = 1, వేర్ A ఈజ్ ద amplification factor, beta is the feedback amplification factor. ఇది మెయిన్, ఏ ఏమో మెయిన్ ఇది ఉంది కదా, ఇది ఏ, ఇది బీటా, ఇది V0 Vను, ఇది VF. సో A ఈజ్ output by V in, B is VF by V out, right. Beta is VF by V0, A is, so ikkada A beta is 1, amplification factor is 1 in Barkhausen criteria. ఆయన చెప్పాడు magnitude of the loop 1 ఉండాలి అని. తర్వాత ఫేజ్ షిఫ్ట్ ఉంది కదా, ఆసిలేటర్స్కి మాత్రమే ఫేజ్ షిఫ్ట్ ఉంది కదా, ఇది 0 degrees ఆర్ 360 degrees ఉండాలి. ఏది ఈ ఇన్పుట్ నుంచి ఇక్కడికి వస్తుంది కదా, 0 degrees కానీ అంటే దీనికి ఇన్ ఫేజ్లో కానీ లేకపోతే 360 degrees అయినా అదే వస్తుంది కదా, 360 degrees కానీ ఉండాలి. అది ఏది ఫేజ్ షిఫ్ట్ ఓవరాల్ లూప్ మస్ట్ బి 0 degrees ఆర్ 360 degrees. ఓకేనా. సో ఇది తర్వాత మనము వెళ్ళేది ఏంటంటే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లోకి వెళ్దాం. ఆ తర్వాత హార్ట్లీ ఆసిలేటర్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా. అంటే ఈ కాన్సెప్ట్లు అర్థమైపోతే వెంటనే దాని మీదకి వెళ్ళిపోవచ్చు.